भारत पर कब्जा करने की बहुत बड़ी साजिश चल रही है। प्राइवेट घर बनाने में आदमी 100-200 गज जगह कब्जा कर पाएगा, लेकिन चर्च बना के 10-10 एकड़ जगह कब्जा हो रही है। इसी तरीके एक बार अगर बड़ा चर्च बना दिया तो बड़ी बाउंड्री घेर लिया, उसमें अपना घर भी बना लिया, न चर्च टूटेगा न घर टूटेगा। ప్రైజ్ ది లార్డ్, దైవజనుల ఇవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము। ఈ రోజు నేను చూపెట్టబోయే వీడియో చాలా జాగ్రత్తగా మీరు చూడాలి। ఇంతకు ముందు క్రిస్టియన్స్ అన్నారు, క్రిస్టియన్స్ చర్చెస్ అన్నారు, లేకపోతే ఇంట్లో ప్రార్థన చేస్తున్న సమయంలో మత మార్పిడి అన్నారు। కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు లాయర్ అనిరుద్ ఉపాధ్యాయ్ అనేవాడు మరొకసారి ఒక కొత్త గేమ్ స్టార్ట్ చేశారు। ఆ గేమ్ ఏంటిదో మీరు ఈ వీడియోలో చూడండి। చూసిన తర్వాత నేను మీకు క్లియర్గా దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేసి చెప్తాను। దాని తర్వాత నేను నా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను। దయచేసి ప్లీజ్ ఈ వీడియోని మీరు క్లియర్గా చూడండి। క్రైస్తవులపైన జరుగుతున్న కుట్రలు ఏదైతే నేను మీ ముందు చూపెడుతున్నానో కాస్త ఇది కూడా చూస్తారని నేను కోరుతున్నాను। भारत पर कब्जा करने की बहुत बड़ी साजिश चल रही है। आज के अखबार की एक खबर है कि झारखंड में बहुत बड़े पैमाने पे मज़ारें बन रही हैं, दरगाह बन रहा है, पक्का कब्रिस्तान बन रहा है, चर्च बन रहा है, मिशनरी स्कूल बन रहा है, हॉस्पिटल बन रहा है। ये जो मज़ार, दरगाह, पक्का कब्रिस्तान, चर्च, मदरसा, मिशनरी स्कूल बन रहा है, हाईवे के किनारे बन रहा है, जो नॉर्मल सड़क है उसके किनारे बन रहा है। बड़े प्लान्ड वे में एक एक जगह जो है 10-10 एकड़ जमीन कब्जा हो रही है। कोई आदमी अगर अपना अवैध निर्माण करेगा, अपना घर बनाएगा तो कितना बड़ा बनाएगा? 100 गज का बना लेगा, 200 गज का बना लेगा, 300 गज का बना लेगा। घर बनाने में भी खतरा है कि कल को सरकार गिरा भी सकती है। लेकिन एक बार जब मजार बन गई, दरगाह बन गई, पक्का कब्रिस्तान बन गया, चर्च बन गया, मदरसा बन गया, मिशनरी स्कूल बन गया, हॉस्पिटल बन गया, फिर बुलडोजर चलाने की हिम्मत नहीं पड़ेगी। क्यों? क्योंकि फिर इंटरनेशनल खबर बन जाएगी। अगर मजार, दरगाह, पक्का कब्रिस्तान पे बुलडोजर चलाएंगे, मदरसे पे बुलडोजर चलाएंगे तो पूरे अरब देशों में अल जजीरा उसको चलाएगा। अगर चर्च के ऊपर बुलडोजर चलाएंगे, मिशनरी स्कूल के ऊपर बुलडोजर चलाएंगे, मिशनरी हॉस्पिटल पे बुलडोजर चलाएंगे तो बीबीसी पूरे अरब और यूरोप में, पूरे यूरोप में और अमेरिका में वहां बदनाम करेगा भारत को। इसलिए बड़े प्लान्ड वे में ये अवैध निर्माण शुरू हो चुका है। एक और भी कारण है, प्राइवेट घर बनाने में आदमी 100-200 गज जगह कब्जा कर पाएगा, लेकिन चर्च बना के 10-10 एकड़ जगह कब्जा हो रही है। इसी तरीके एक बार अगर बड़ा चर्च बना दिया तो बड़ी बाउंड्री घेर लिया, उसमें अपना घर भी बना लिया, न चर्च टूटेगा। విన్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ అనిరుద్ ఉపాధ్యాయ్ చెప్తున్న మాట ఏంటిదంటే ఇండియాలో అంట ఎక్కడైతే మెయిన్ రోడ్స్ ఉంటాయో అక్కడ మిషనరీ స్కూల్స్ పెడతారు, దాంతోపాటు ఒక చర్చ్ కట్టేస్తారు, ముస్లిమ్స్ వాళ్ళు ఏదో ఒక మస్జిద్ కట్టుకుంటారు, లేక శ్మశానం కట్టుకుంటారు, క్రిస్టియన్స్ వాళ్ళు కూడా క్రిస్టియన్ సంబంధించిన శ్మశానాలు కట్టేస్తారు। ఇది ఏదో చిన్న ల్యాండ్ కూడా కాదు, ఇదేదో 100-200 గజాలు కాదు, మినిమం ఒక 10 ఎకరాల వరకు ల్యాండ్ కబ్జా చేస్తారు। ఇలాంటి విషయంలో ఒకవేళ ప్రభుత్వం ఏమైనా బుల్డోజర్ నడిపియాలన్నా కూడా క్రిస్టియన్స్ దేశంలో బీబీసీ న్యూస్ పదే పదే భారతదేశం గురించి చూపెడతా ఉంటుందంట। ఒకవేళ ఇదే బుల్డోజర్ ముస్లిమ్స్ వాళ్ళ ల్యాండ్ పైన ఏమైనా చేసిన అల్ జజీరా అనే ఒక ఛానల్ కంప్లీట్ అరబ్ దేశంలో దీని గురించి టెలికాస్ట్ చేస్తుందని చెప్తున్నాడు। అంటే ఇక్కడ మీరు ఈయన మాట్లాడుతున్న మాట మీకు అర్థమవుతుందా? ఈయన ఒక సుప్రీంకోర్టు లాయరే కాదు, బీజేపీ పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తి। క్రైస్తవులపైన, ముస్లిమ్స్ వాళ్ళపైన ఎంత విషయం ఉందో ఇతని హృదయంలో మీకు ఈయన మాటల ద్వారా మీకు అర్థమైపోతుంది। రేపు ఫ్యూచర్లో క్రైస్తవులకు ల్యాండ్ కూడా ఇవ్వనీయకుండా, రేపు ఫ్యూచర్లో ముస్లిమ్స్ వాళ్ళకు ల్యాండ్ కూడా రానియకుండా ఎలా ముందే ఒక ప్రొపగాండా క్రియేట్ చేసి వదిలేస్తున్నాడో మీరు ఈ వీడియోలో చూశారు। మీరు దీని గురించి ఖచ్చితంగా స్పందించాలి ఫ్రెండ్స్। మీరేమంటారో నాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి। గాడ్ బ్లెస్ యూ ఆల్, హ్యావ్ ఎ గ్రేట్ డే।